కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. కోర్టు దగ్గర క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత హాజరు కాబోతున్నారు. సో ఇక్కడ కొంచెం హడావిడి సృష్టించే ప్రయత్నం అయితే ఆ శ్రేణులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టు దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి? జగన్ అక్రమాస్తుల కేసులో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. ఎగ్జాక్ట్గా 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కాబోతున్నాడు. ఎందుకంటే గత విచారణలో స్పష్టం చేసింది ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు ఆదేశించడంతో ఒక్కరోజు ముందే నేడు విచారణకు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 6 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కనటువంటి పరిస్థితి కనపడుతుంది. 6 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గతంలో మనం చూసాము, ఎందుకంటే వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా కొంత హంగామా సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి సమయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 జనవరి 10న వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే తను సీఎంగా కొనసాగుతున్నాను కాబట్టి వారంలో ఒక్కరోజు విచారణకు హాజరు కావాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా గతంలోనే తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక న్యాయవాది మాత్రమే విచారణకు హాజరయ్యేటట్టు ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రోజువారీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం వారి అడ్వకేట్ మాత్రమే విచారణకు హాజరవుతున్నారు. కానీ గత లండన్ టూర్కు వెళ్ళేటువంటి సమయంలోనే, లండన్ టూర్కు అనుమతి ఇచ్చినటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి 13వ తారీఖు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ తను మరొక మెమో దాఖలు చేశాడు. తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా వెసులుబాటు ఇవ్వాలని, ఒకవేళ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని గతంలో తను మెమో ద్వారా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ మెమో పైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సిబిఐ యొక్క అభ్యంతరాన్ని ఏకీభవించినటువంటి సిబిఐ కోర్టు 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూసాం మనం 2013 నుండి ఇప్పటి వరకు దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. రోజువారీ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లో విచారణ పూర్తి కాలేదు. కానీ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ పూర్తయ్యి తీర్పు వెల్లడించేటువంటి సమయంలో న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ కావడం, మళ్ళా తర్వాత మొదటి నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 13 ఏళ్లుగా ఇదే విధంగానే కేసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఇంకా మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఈ కేసులపైన ఎప్పుడు ట్రయల్ కొనసాగాలి, ఎప్పుడు శిక్షలు ఖరారు చేయాలనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. గతంలో తెలంగాణ హైకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పీరియడ్ లోపు డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ పూర్తి చేసి మెయిన్ కేసు ట్రయల్ కొనసాగించాలని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలతోటే మేము ఆ విచారణ పూర్తి చేయలేమనేటువంటి అంశాన్ని గతంలో సిబిఐ కోర్టు కూడా స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం అయితే మాత్రం 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు అయితే మాత్రం రాబోతున్నాడు. మరికొద్దిసేపట్లో సిబిఐ కోర్టులో హాజరయ్యేటువంటి అవకాశం అయితే థ్యాంక్ యూ ప్రవీణ్. ఇటువైపు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అక్కడ మా కరెస్పాండెంట్ మణికంఠ కూడా క్రైమ్ కరెస్పాండెంట్ ఉన్నారు. మణికంఠ, అనుమతి లేకుండా అంటే ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి చాలా మందిని బయటకు పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడ ఏదో హడావిడి సృష్టించే ప్రయత్నం కూడా ఈ వైసీపీ